మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే ముఖ్యం. మంచినీరు సరిగా త్రాగకపోవటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటికి మన ఆరోగ్యంలో కీలక పాత్ర ఉంది. అది సరైన మొత్తంలో శరీరానికి అందకపోతే తీవ్రమైన ప్రభావాలుంటాయి. మరి నీరు తక్కువగా తాగితే కలిగే నష్టాలేంటో చూద్దాం. డీహైడ్రేషన్. సరిపడా నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యత కోల్పోతాయి. తలనొప్పి, అలసట, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెదడు పనితీరుపై ప్రభావం. నీటి లోపం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. గమనించే సామర్థ్యం, కేంద్రీకరణ శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా వాటర్ తాగకపోవడం వల్ల మనం ఏదైనా విషయాన్ని సరిగ్గా ఆలోచించలేం కూడా. అందుకే నీరు తాగడం చాలా ముఖ్యం. మలబద్ధకం. నీళ్లు తక్కువగా తాగటం వల్ల ఆహారం సరైన రీతిలో జీర్ణం కాక మలబద్ధకం సమస్య వస్తుంది. ఇలా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారే. నీరు సరిగ్గా తాగకపోవటం వల్ల ఈ సమస్య రావచ్చు. చర్మ సమస్యలు. నీటి లోపం వల్ల చర్మం పొడిబారుతుంది, ముడతలు వస్తాయి, ఆరోగ్యవంతమైన మెరుగు తగ్గిపోతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు. నీళ్లు తక్కువగా తాగటం వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలకు హాని కలగొచ్చు. మీ మూత్రం రంగు కూడా మారుతుంది. శక్తి లోపం. నీటి లోపం వల్ల శరీరానికి శక్తి అందదు. దీంతో రోజువారీ పనుల్లో ఎక్కువగా అలసట అనిపిస్తుంది. రోజుకి ఎంత నీరు త్రాగాలి? ప్రతిరోజు పురుషులు కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలి. మహిళలైతే రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. వేసవులైతే ఇంకాస్త ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే నెలల పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. కాస్త పెద్ద పిల్లలకు వారి వయసుకు తగినట్లు నీరు త్రాగించాలని వైద్యులు చెబుతున్నారు.